బ్రూస్లీ, నీకు 5 నిమిషాల టైం ఇస్తున్నాను. మర్యాదగా పాప ఎక్కడుందో చెప్పు. పాప ఎక్కడుందో చెప్తే నీకు డబ్బులు ఇస్తా. డబ్బులు. చెప్పు. పాపను ఎక్కడ దాచావు చెప్పు. చెప్పండి రా సచ్చినాడా. ఒరే యాదవ్ అన్నా, వీళ్ళని ఇలా కాదు గానీ వెళ్ళి కరోనా పట్టరా. ఎట్లాగన్నా? ఒరే యాదవ్, కరోనా తెమ్మంటే ఎంతసేపు రా? దొరుకుతలేదన్నా. ఏంటే అన్నా, పాకుతుందన్నా ఇది. కొరడా పాకటం ఏట్రా? ఏట్రా కొరడా పాకుతోందా? అవునన్నా. యాదవ్ ఫేస్ ఏంట్రా? జర జాగ్రత్తగా ఉండన్నా, కరెంటు కొడుతుందేమో. అన్నా, నేను చెప్పలేదా? నేనొచ్చాను. నేను ఇలా మాయమై ఇక్కడే ఉన్నట్టు మీరు బయటపడకండి. నా బంగారు తండ్రి. అరే ఈరబాబు, ఇప్పుడు నువ్వు నిజంగా మాయలోడు అనిపించుకున్నావురా. సరే సరే, ముందు మీరు వెంటనే ఇంటికి వెళ్ళండి. అదేమిటి, నువ్వు రావా? మరి నువ్వు వస్తావని పాపకు ఒట్టేసి మరీ వచ్చానురా. నువ్వు రాకపోతే పాప మారం చేస్తుంది. ఇదిగో, నేను మాయమై ఇక్కడికి వచ్చినట్టుగా ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే ముందు మీ ఇద్దరిని జైల్లో పెడతాను. నేను ఏదో టైం చూసుకుని వస్తానుగా, మీరు వెంటనే ఇంటికి వెళ్ళండి. ఏంటి? కొరడ పాకిందా? అవునండి. ఎగిరిందా? 4 పీకిందా? ఇదిగోనండి. ఎలా ఎగిరింది? ఎందుకు పాకిందిరా? వద్దు డాడీ, వద్దు. ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలుసుకోవద్దు డాడీ. నువ్వే కదరా తెలుసుకుంటే గొప్పలం అవుతావు. నా తెలుసుకుంటే ఎన్నో నష్టాలున్నాయని నేను గారెడి నేర్చుకున్నంత వరకు నాకు తెలియలేదు డాడీ. ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలుసుకునే కన్నా అదంటే అని చదిపెట్టుకోవడంలోనే ఎంతో సుఖం ఉంది డాడీ. అది సరిగాని నువ్వేంట్రా ఇంగ్లీష్ సినిమాల్లో రక్త పిశాచిలాగా ఈ యాసం కట్టావు? వద్దు వద్దు వద్దు, నా మాట విని డాడీ. తెలుసుకోవద్దు. ఏంటో ఈడొక ఎర్రి మాలోకం. ఏంటన్నా తిరుపతి, వాళ్ళిద్దరు పారిపోయారా? అవునండి. ఏముంది, మీరు ఫుల్లుగా తాగి పడిపోయి ఉంటారు. వాళ్ళేమో దానికి నువ్వు కొరడా పాకింది, ఎగిరింది, రక్కింది అని కహానీలు చెబుతున్నావు. చిచ్చి, ఆ పిల్ల దొరికినట్టు దొరికి జారిపోతుందిరా. అక్కడ ఏముందని కోరుకుంటున్నా? ఎతకండే, ఎలానే. బాబు చంటి, పాలు తీసుకోనైనా. నువ్వు తీసుకోపోతే నీ సౌత్ తల్లి ద్రోహం చేసిందంటారు. తీసుకోనైనా. అలా చూడకరా దరిద్రుడా. నా ఫేస్ ఎంత దరిద్రంగా ఉంటే మాత్రం నన్ను దరిద్రుడు అంటావా? ఎందుకలాగా? నో సార్, నేను మిమ్మల్ని అంటవేంటి సార్? నేను అనలే సార్. ఆల్ రైట్, కమ్ టు ది పాయింట్. ఈ పావురాన్ని కాల్చింది కూడా నువ్వు కాదు కదూ? కాదు సార్. ఈ బుల్లెట్ కూడా నీది కాదు కదూ? బుల్లెట్ నాదే సార్. నీకేమైనా మెంటల్ వచ్చిందా?
నో సార్, ఎస్ సార్, నో సార్, నాకు మెట్ల సార్. ఆ రోజున కలెక్టర్ గారి కోడిని కాల్చి చంపావు, ఈ రోజున మినిస్టర్ గారి పౌరాన్ని కాల్చి చంపావు. ఇది నువ్వు వేస్ట్ చేసిన ప్రభుత్వం వారి రెండవ బుల్లెట్. ఎందుకలాగా? అది కాదు. అసలు పిచ్చి పట్టినట్టుగా ఈ పిట్టల్ని ఈ కోళ్ళని ఎందుకు కాల్చి చంపుతున్నావో 15 రోజుల్లోగా నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి. లేకపోతే నేను డిస్మిస్ చేసి లాకప్ లో పెట్టి కొట్టిన కొట్టకుండా కొట్టి నీ కాళ్ళు కీళ్లు విరగదీసి ఫ్రై చేసి డిపార్ట్మెంట్ అంతా తింటాం. దట్స్ ఆల్. బీ కేర్ఫుల్ ఇడియట్. నా రివాల్వర్ ఎవడికి దొరికిందో వాడు పిచ్చి పట్టినట్టు ఈ పక్షుల్ని కోళ్ళని ఎందుకు కాలుస్తున్నాడు? వాటిని వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళు నన్ను ఇలా చిత్రహింస ఎందుకు చేస్తున్నారు? కర్మకాలి, ఆ బుల్లెట్ ఏ మానవ శరీరానికో తగిలితే వాళ్ళు ఆ శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టి అయ్యి బాబోయ్ నాకు ఉరిశిక్ష పట్ట ఖాయం బాబోయ్. అయ్యి బాబోయ్, ఏంట్రా నాకు ఉరిశిక్ష పడుతుందంటే నీకు అంత ఆనందంగా ఉందా? అయ్యి బాబోయ్, నా దుఃఖం నీకు అంత ఆనందాన్ని కలిగిస్తుందిరా? ఒరే, నీకు సర్వపాపాలు చుట్టుకొని సర్వనాశనం అయిపోతావురా. నీ సర్వీస్ తోడు ఈ సర్వీస్ ఒకటి. ఏంటి, నీకు నేను రివాల్వర్ కొని పెట్టాలా? అవును సార్, మీ పాప ఆచూకీ తెలియపరిచాను కదా సార్, అందుకైనా ఓ రివాల్వర్ కొని పెట్టండి సార్. చాలా కష్టాల్లో ఉన్నాను సార్. ఇన్స్పెక్టరా, ఏంటా చూపు? అప్పుడు ఎవరనుకుంటున్నా? నా సెకండరీ వైపు. నేను తల తప్పలేదు సార్, ఆటోమేటిక్ గా అదే. మీకు ద్రోహం జరిపేలా ఉందండి. వదలేదు సార్, చేతులాయ కానీ చేతలాయగా సార్, ఇదంతా ఏదో ఆటోమేటిక్ గా జరిగిపోతుంది సార్. ఏమండి, వీడు బిగి కోగల నుంచి వదిలించండి. వీడు పొట్టు చూస్తుంటే మీకు ద్రోహం జరిపేలా ఉందండి. నా కళ్ళ ముందే నా సెకండరీ వైపు. అబ్బా, అవ్వో, అవ్వ, తిరుపతి తిరుపతి. నేను వదలను. అంత ఆటోమేటికే. సంతోషించాలే, చేసిన చాలక అని నవ్వు ఒకటి. అది ఆటోమేటికే సార్. రేయ్, ఇది తీసుకెళ్ళి కట్టిపోయాను రా. ఈ హింస భరించకంటే చచ్చిపోవడం. చెప్పండి. నువ్వా? రాత్రిపూట ఇక్కడెందుకున్నావమ్మా? వీరబాబుని చంపడానికి. వీరబాబు ఇక్కడికెందుకు వస్తాడు? అదిగో ఆ ఇంట్లో ఒక పాప ఉంది, పైగా ఒంటరిగా ఉంది. ముసల్దీ పండు బయటికి వెళ్లారు, అందువల్ల తప్పనిసరిగా పాప కోసం వీరబాబు వస్తాడు. అరే, ఏంటి? వీరబాబు ఇప్పుడే నన్ను కలిశాడు. ఇవాళ పాపను చూడడానికి రానని చెప్పి మరీ వెళ్ళాడు. ఎటు? పంజగుట్ట వైపు. మిస్టర్ వీరబాబు, ఈ రోజు నీ పని అవుట్. పండు, మామా, అంకుల్, అంకుల్, అంకుల్.
పప్పి నీకేం పర్లేదమ్మా, నేను వచ్చేసాగా. ఏరా అయ్యా, పాపకేం అవ్వలేదు కదా? పప్పిని ఒంటరిగా వదిలేసి మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే. మా అమ్మ గుడికి వెళ్ళింది, పాప చాక్లెట్లు కావాలని మారం చేస్తే. సరే సరే, ఇక్కడుంటే ప్రమాదం, వెంటనే ఇక్కడి నుంచి మకం మార్చేయండి. పప్పి నేను వెళ్ళొస్తానమ్మా. మళ్ళీ ఎప్పుడు వస్తావు? రేపు వస్తానమ్మా. పద పద. నాన్న తిరుపతి, రేపు నీకు పాప కనిపించింది. అవునండి. నువ్వు పాపను పట్టుకుందాం అనుకునేసరికి ఎవడో నీకు తెలియకుండా నిన్ను అమ్మహ కంకహ చేసేసాడు.